బ్యాక్ టు లైవ్ షో. కావేరీ జలాలను తమిళనాడుకి ఇవ్వాల్సిందే అని కర్ణాటకకి సుప్రీం తీర్పు ఇచ్చిన తరువాత జరిగిన పరిణామాలను అంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఈ రకంగా ఉంటాయా, ఇటు ఈ రకంగా రూపాంతరం చెందుతాయా అన్నదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయా? దాని గురించి చర్చించాలి. ఇంకా వేడి కూడా చల్లారలేదు. అయితే ఈ లోపు నిలుపుదల చేయాలి అన్నదానికి కుదరదని చెప్పి మళ్ళీ సుప్రీం శాంతి భద్రతల బాధ్యత చూసుకోవాల్సిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని నిలుపుదల చేసే అవకాశం లేదని చెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సిస్ ఛాలెంజ్ పై స్టే సంబంధించి ఒక పెద్ద వార్త. ఇతర కంపెనీల బిడ్డలో పాల్గొనే ఛాన్స్ ఇవ్వకుండా అర్హత లేదని ఏ రకంగా చెబుతారు. అభివృద్ధిని అడ్డుకోవాలని కాదు కానీ పారదర్శకత లోపించకూడదు, అందుకనే మొదట్లోనే దీన్ని సరిదిద్దుకోవాలని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీని మీద మాట్లాడదాం. ఇక హోదా లేదన్న తర్వాత మిగతా విభజన అంశాలు స్పీడప్ అవుతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గిరిజన యూనివర్సిటీలు విభజన చట్టంలో ఉన్న వాటి అమలు కోసం నిన్న కేంద్ర మంత్రులు జవదేకర్, వెంకయ్యనాయుడు భేటీ అయిన వార్తలు వచ్చాయి. పోలవరం కూడా ముందడుగు పడుతుందా? పోలవరంపై ఇవాళ ముఖ్యమంత్రి సందర్శించబోతున్నారు. ఈ అంశాలపై విషయాలు మాట్లాడదాం. మనతో సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీడీపీ సీనియర్ నాయకులు. జంధ్యాల రవిశంకర్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత. జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కృష్ణారావు గారు, నిజంగానే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలంటే ఈ రకంగా ఉంటాయా అని ఏమన్నా ఇది అర్థం పడుతుంది అనుకోవాలని జరిగిన కావేరీ జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో? కావేరీ జలాలకు సంబంధించి గతంలో కూడా ఈ రెండు రాష్ట్రాలు ఎన్నో ఇంతకన్నా నిన్న జరిగిన దానికన్నా మించి దారుణంగా కొన్ని హింసాత్మక సంఘటనలు జరగడం గతంలో కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే మీకు గుర్తునే ఉంటుంది, కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా మేము అసలు పాటించేది లేదని కర్ణాటక ప్రకటించడం, దాని మీద సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్. నీళ్లు బాగా వచ్చిన రోజున, వర్షాలు కురిసిన రోజు కృష్ణరాజసాగర్ డ్యామ్ నిండి, మెట్టూరు డ్యామ్ నిండిపోతే అసలు ఏ సమస్యలు ఉండదు, నడిచిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య, ఆల్మట్టికి వ్యవహారానికి మనకి మధ్య, ఆల్మట్టి బాగా నిండి వాళ్ళు నీళ్లు వదిలేస్తున్నప్పుడు మనకు సమస్య లేదు. ఉన్న నీళ్ళన్నీ వాళ్ళు బిగించుకుంటుంటే వస్తుంది. అంటే ఈ డెఫిసిట్ షేరింగ్ అని ఒకటి ఉంటుంది. వచ్చి మొత్తం ఇది ఉభయ రాష్ట్రాలు లేకపోతే మూడు రాష్ట్రాలకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదం కాబట్టి ఇది ఎవరు ఎగువనున్న రాష్ట్రం వచ్చిన నీళ్ళని ఆ ప్రోరేటా బేసిస్ లో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే మాకు ఆల్మట్టికి 10 టీఎంసీలు వచ్చింది, ఓ 2-3 కిందకు వదిలేయడం, మిగతా 3-4 వాళ్ళు పట్టుకోవడం, ఈ విధంగా ఒక డెఫిసిట్ షేరింగ్ అనేది మీకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో పెట్టారు. రేపు అది ఇంకా ఇంతవరకు నోటిఫికేషన్ కాల, అది పెట్టారు. అది వస్తే కొంత ఈ వ్యవహారాలు తగ్గుతాయి. కానీ కావేరీకి సంబంధించి ఏంటంటే మాకు నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము వదిలేది లేదు, మాకు చాలా తక్కువ వచ్చి మాకే ఎండిపోతున్నాయి అట్లా. బట్ ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఇలాంటి సాకులు నిన్న మరీ వేసిన పిటిషన్ అత్యంత దారుణంగా ఉంది. అందులో పదజాలం ఏంటంటే మాకు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, గొడవలు అవుతున్నాయి, మేము నీళ్ళు లేవు, కష్టం అవుతుంది ఇలా అంటే అదేంటి? మాకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఐ థింక్ 142 అనుకుంటా, ఆర్టికల్ 142 ప్రకారం అది చచ్చినట్టు పాటించాలి ముందు, అది విధిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రం, దానికి డిగ్రీ ఆఫ్ సుప్రీంకోర్టు అనేది దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టోటో. మీరు అయిన తర్వాత ప్రతి దాంట్లోనూ మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో స్టే ఒకళ్ళు ఇస్తారు, సింగిల్ జడ్జి, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లే, ఏది సింగిల్ జడ్జిలనే ఉండరు. దాని మీద మీరు పై బెంచ్కైనా అప్పీల్ చేయొచ్చు, లేకపోతే ఇచ్చిన వాళ్ళ దగ్గరికే రివ్యూ పిటిషన్ వేయొచ్చు. ఏమన్నా మీరు ఇలా ఇచ్చారు కొంచెం బాగోలేదు, నిన్న ఏమైంది 15,000 క్యూసెక్కులు అన్నది కాస్త 12,000 క్యూసెక్కులు తగ్గించారు. మళ్ళీ ఏదో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ప్రత్యేకంగా నియమించారు. మీరు ఆ 3 రాష్ట్రాలతో మాట్లాడి అసలు సంగతి చెప్పి మాకు 20వ తారీఖు కల్లా రిపోర్ట్ ఇవ్వమని. సో ఏదో జరుగుతున్నప్పుడు అసలు మేము పాటించేదే లేదు, అది ఇది కర్ణాటక మొండి వైఖరి. ఈ నెల ఆయనకి ఆవిడకి అప్పీల్ చేస్తాడు, కొంచెం ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా చూసుకోండి, మా కన్నడిగులకి రక్షణ కల్పించాలి. ఇక్కడ చూస్తేనేమో పెద్ద మారణకాండ. ప్రజలు వాళ్ళకి ఎట్లా రియాక్షన్ అంటే ఎవరిని రెచ్చగొడుతున్నారు? మాండ్యా జిల్లాలోకి వస్తుంది ఇది, కృష్ణరాజసాగర్ డ్యామ్, అదే ఫేమస్ మన బృందావన్ గార్డెన్స్ అంటారు చూసారా, ఆ డ్యామ్ అనేది మాండ్యా జిల్లాకు వస్తుంది, మైసూరు పక్కన. మరి రైతులంటే మరి వాళ్ళకి వచ్చే నీళ్ళని ఉన్న వాళ్ళ కొద్దిపాటి నీళ్ళతో వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టున్నారు, అందులోంచి తీసి సగం వాటా మిగతా తీసుకొచ్చి మళ్ళీ వదిలేయాలి మెట్టూరు డ్యాము తమిళనాడుకి అని అంటే వాళ్ళ పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుందని. రెండోది ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి, ప్రతిసారి ఏదైనా కొంచెం తీర్పు కావేరీ తీర్పు రాగానే వెంటనే ఇటు అనేది, దాంతో వాళ్ళు కొంచెం రెడీగా ఉంటారు. రెండోది ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇగో ఇలా చేస్తే మనకి ఏదో అవుతుంది, మనం ఆగిపోతుంది అట్లా ఇట్లా అని అమాయక ప్రజలు కొంత ఇచ్చేస్తారు. కానీ అసలు ఈ వైలెన్స్ ఏంటి?
వీళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అదేదో రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు, ఇద్దరిని సరిగ్గా చూసుకుంటారు. బట్ వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఇలా ఏదో సాకు చూపి ఇంత లా అండ్ ఆర్డర్. ఇప్పుడు బెంగళూరు ఏమిటది, ఐటీకి పెద్ద ఇండియా అంతా చూసేది బెంగళూరు వైపు అని అంటారు. మీరు ఇలా కర్ఫ్యూలు అవి ఇవి పెడితే ఎవరు వస్తారు? మనకి ఇన్ని ఉద్యమాలు జరిగే తెలంగాణ మనకి ఇంతగా ఎప్పుడు కాలేదు. ఈ విధమైన దారుణాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కాలేదు. బట్ ఆయన సిద్ధరామయ్య గారు ఆయన ల్యాండ్ ఆర్డర్ ముందు ఆయన కంట్రోల్ చేయాలి కదా. ఈ నిన్నటి సంఘటనలు ఎలా జరిగాయి? ముందరే బందోబస్తు ఏర్పడి ముందరే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టుకుని ఏదో చేయాలి కదా. వీళ్ళు ఇటువంటి వైఖరులు అయితే ఇవి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరులు అవుతాయి. ముందైతే పాటించి తీరాలి. రామ్మోహన్ గారు, ఈ యొక్క ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ ముందే తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి. తగు చర్యలు తీసుకుండవలసింది ఒకటి. రెండోది, అసలు జల వివాదం అనేది అంత ఇప్పుడు ఇవాళ మనం ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎప్పుడు వచ్చినా చర్చించుకుంటా ఉన్నాం. అందుకే గత ఎన్డీఏ టైంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లింకేజ్ ఆఫ్ రివర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ చేసి సురేష్ బాబు గారిని చైర్మన్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కొంత హోంవర్క్ చేసింది. అంటే ఈ దేశంలో అల్టిమేట్ గా అది ఒక్కటే సొల్యూషన్, లింకేజ్ ఆఫ్ రివర్స్. అంటే రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు లేకపోతే ఇంకో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ నీటి సమస్య అనేది తీవ్రత ఇంకా ముందు ఉంటే పెద్దగా ఉంటుంది, గొడవలు ఇట్లాగే ఉంటాయి, కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి ఈ విధంగా మనం చర్చించుకుని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం అని లేకపోతే కేంద్రం అని లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయిందనో ఇట్లా అనుకునే బదులు దానికి ఆ దిశగా కేంద్రం పవర్ కదిలితేనే దీనికి సొల్యూషన్ వస్తుందని నేనైతే పర్సనల్ భావిస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇంకా కృష్ణారావు చెప్పినట్టుగా ఇవాళ సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఉండవలసిందే, తీసుకోలేదు. అంటే దీని వెనకాల ఇందాక మీరు ప్రశ్న వేశారు, ఉన్నారా లేదంటే త్వరలో ఎన్నికలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఉన్నదేమో తెలియదు మనకు. మనం ఇక్కడ ఉన్నాం, ఆ యాంగిల్ కూడా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఏమన్నా దాని వెనకాల ఉంటుందా? ఏది ఉన్నా కానీ అన్హెల్దీ అట్మాస్ఫియర్ కదా. ఇప్పుడు బెంగళూరు లాంటిది దేశం అంతా చూస్తుంది, ఐటీ కానీ ఐటీ రాజధాని పేరు వచ్చింది ఉంది. సో కాబట్టి ఇది ఇంకో ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ జరిగినా కానీ ఇట్లా చేయొచ్చా, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఇది చైన్ అనమాట. ఇలా గొడవలు జరుగుతూనే ఉంటాయి, పెరుగుతాయి. ఇంకా ఇప్పుడు మీడియా చూపెడుతుందా లేదా అంటే జరిగింది కాబట్టి చూపెట్టామంటారు. ఈ స్టేట్ లో ఇది కాబట్టి మనం ఎందుకు చేయకూడదు, రేపు నెక్స్ట్ ఇంకెక్కడ మిషన్ ఇష్యూ వచ్చినా కానీ అందులో కూడా జిల్లాలో రావచ్చు, పెద్దది రావచ్చు, జిల్లాకి రావచ్చు, ఇంకో స్టేట్ లో. సో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దీన్ని సమగ్రంగా ఆలోచించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఇవాళ కాదు. ఈ కావేరీ జల వివాదం అనేది ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడులో కూడా అందరు ఆర్టిస్టులు కూడా కూర్చుని ధర్నాల్లో నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా జయలలిత గారు వాళ్ళు వీళ్ళు నడుస్తూనే ఉంది. అదేవిధంగా బెంగళూరులో కూడా కాస్మోపాలిటన్ కాబట్టి అందరూ తమిళియన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఈయన తమిళేనా, ఈయన ఎవరు బయటికి కూడా రావద్దని హెచ్చరించాల్సిన పరిస్థితి. అది ఒక మంచి వాతావరణం అయితే కాదు. అది ఏదేమైనా సుహృద్భావ వాతావరణంతో ఈ సమస్య పరిష్కారం కనుగొని దీనికి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండి రాష్ట్రం కూడా దాన్ని సహకరించి 2 రాష్ట్రాలకు వెళ్లే విధంగా ఉండాలి. కానీ ఇది చేయడం వల్ల పబ్లిక్ ప్రాపర్టీ కూడా నష్టపోతున్నాం. ఇది ఏమవుతుంది, మిగతా సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎక్కడో పార్కింగ్ లో 38 బస్సులు బస్సులు వాళ్ళు చేసిన దానివల్ల ఏమొస్తుంది, వాటర్ వస్తుందా, రాదు కదా. లేదా సమస్య పరిష్కారం అదేనా, బస్సులు తగలటమైనా లేదా ఆస్తులు ధ్వంసం చేయటమైనా, అది కాదు. ఇది కాదు కదా కావాల్సింది. సమస్యకి పరిష్కారం పెట్టి దానికి కనుగొనాల్సి. మనకి నాగరికత అనేది నదీ ప్రవాహాన్ని బట్టి, అంటే నైలు నది దగ్గర నుంచి మనం కనుక చూసుకుంటే నాగరికత అనేది అక్కడి నుంచే మొదలైంది, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చింది. అయితే లోవర్ రైపేరియన్ రైట్స్ అని చెప్పి మనకి ఉంటుంది. ఈ మనం పొలాలు కూడా పైన వాడు తడిపేసుకుని కింద వాడు తెస్తే పైన నీళ్ళని పక్కకి వెళ్ళిపోతే కింద వాడికి లాస్ట్ అట్టడుకున్న వాడికి నీటి ఇవ్వరు. అందుకని లోవర్ రైపేరియన్ రైట్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కాబట్టి ఫస్ట్ కింద ఉన్న వాడిని తడుపుకుని తర్వాత పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే ఆ రోజున తమిళనాడు స్టేటు, కర్ణాటక, ఇప్పుడు ఆంధ్ర అన్ని కలిసి ఉండి ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఒక చోట డ్యామ్ కట్టుకోవటం, అందరి డబ్బులతో ఒక చోట డ్యామ్ కట్టి ఆ డ్యామ్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చే సమస్యలు ఇవి. మనకి ఇదే కాదు, గంగతో మనకి బంగ్లాదేశ్తో ప్రాబ్లం ఉంది. అయితే సెటిల్ చేసుకున్నాం, ఎందుకంటే గంగ మొత్తం ఇండియాలో ప్రవహిస్తుంటుంది. గంగ ఒక 8% మట్టుకు మనకి బంగ్లాదేశ్ కూడా పోతుంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ బాక్రామంగల్ ఈ అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ఇది వాటర్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్ కావాల్సిన దాన్ని స్టేట్ సబ్జెక్ట్ చేసి
మీకు ట్రిబ్యునల్ వేసేస్తాము, ఆ ట్రిబ్యునల్లో ప్రభుత్వాలు మాత్రమే కొట్టుకోవాలి, ప్రజలు ఎవరు రావడానికి వీల్లేదు, మీరు కొట్టుకుంటే దీని మీద మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి రావచ్చా రాలేదా అనేది ఒక కైండ్ ఆఫ్ లా అన్నమాట. అంటే ట్రిబ్యునల్లోనే మీరే కొట్టుకోండి, మీరు కొట్టుకు తెచ్చిన తర్వాత మేము పైనుంచి ఏమన్నా అంటే అజమాయిషీ చేస్తాం, కర్రపెత్తనం చేస్తాము, అంతేగాని అది సుప్రీంకోర్టుకి రావడానికి వీల్లేదు అన్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలి? మేము ట్రిబ్యునల్ వేసేది మేమే, దానికి కమిటీలు వేసేవి మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి కూడా కమిటీలు ఉన్నాయి, కృష్ణా కూడా వాటర్ కూడా మళ్ళీ కమిటీలు వేసి వీటి 2 స్టేట్ ఇప్పుడు మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టి ఈ లిటిగేషన్ పెట్టారు. యాక్చువల్గా వాటర్ ని కేంద్ర సబ్జెక్ట్ గా తీసేసుకుని కేంద్రం పెద్దన్నగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దాని గురించి అసలు నిజంగా అన్ని ప్రభుత్వాలు కూడా స్టేట్ గవర్నమెంట్లు కూడా దీని మీద ఒక ఇది తీసుకుని అందరు రిప్రజెంట్ చేసి కేంద్ర సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ చూడండి, సుప్రీంకోర్టు మీకు 15,000 క్యూసెక్కుల నుంచి 12,000 క్యూసెక్స్ తగ్గిస్తూ డేట్స్ పెంచుతుంది, డే ఆఫ్ రిలీజ్ పెంచుతుంది. ఇప్పుడు మాండ్య ఇందాక కృష్ణారావు గారు చెప్పారు, మాండ్య కనుక మనం చూసుకుంటే ఏరియాలో చెరుకు బాగా పండుతుంటుంది. వాళ్ళకి నిజానికి అయితే మనకి బాగా వెనుకబడిన అనంతపురం ఆ జిల్లాల కంటే కూడా వెనుకబడి ఉన్నాం ఒరిజినల్ గా అది ఆ ప్రాంతం. కొంత నీళ్లు తీసుకొచ్చారు, కొంత నీళ్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కల్టివేషన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తాగునీరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సాగునీరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే నీకు తాగునీరుకి లేకుండా సాగునీరుకి ఇచ్చేది ఏంటి అనేది పడాలి కదా. తాగునీరుకి కొంత మనుషులు నిలబడాలి కదా. అందుకోసమే హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ కలిసి ఆ రోజున 15 టీఎంసీ అక్కడ ఇవ్వటానికి, ఇక్కడ హైదరాబాద్ కి గోదావరి నుంచి కృష్ణా నుంచి 15 టీఎంసీ తీసుకొచ్చిన తర్వాత మిగిలిన నీటి మటుకు రైతులకు కంటెస్ట్ చేయడానికి పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అంటే ఆల్మట్టిలు కేసులు అద్భుతంగా రాశారు. ఫ్యూచర్ లో 2000లో వచ్చిన జడ్జిమెంట్ లో ఫ్యూచర్ లో వాటర్ యుద్ధాలు జరుగుతాయని కూడా సుప్రీంకోర్టు రాసింది. దాంట్లో ఏం చెప్పిందంటే నీకు ప్రతి క్షణం ఇది వాటర్ యుద్ధాలు వస్తాయని దాంట్లో అబ్జర్వ్ చేసింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం మిన్న కూర్చోకూడదు అని చెప్పి. మరి ఏం చేస్తున్నారో ఇన్ని సంవత్సరాలు, అదే జడ్జిమెంట్ వచ్చి కూడా 16 సంవత్సరాలు అయిపోయింది. ఆ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అల్మటితో మనకున్న తగాద మనకి తెలుసు. ఇవాళ మళ్ళీ తెలంగాణకి మహారాష్ట్రకి జరుగుతున్న గొడవలు మనకు తెలుసు. ఇవాళ మనకిను పెనుగంగ మీద ఉన్న ఇష్యూస్ మన రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాలకి మనకు తెలుసు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలోకి తీసుకుని కాపాడాల్సింది పోయి మీ చావు మీరు చావు అండి అని చెప్పి మీరు కొట్టుకుంటుంటే పైనుంచి మేము మిలిటరీ దింపుతాం కానీ మీరు ఆ లా అండ్ ఆర్డర్ని మీరు పెట్టడానికి వీల్లేదు, వాడిని ఆపండి, బస్సులు తగలబెట్ట వీడిని ఆపండి అంటే కడుపు మండిన మనుషులు రేపు పొద్దున బెంగళూరుకి మంచినీళ్ళు రాకపోతే ఏం చేయాలి? ఆ పరిస్థితి చాలా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎమోషన్స్ హైలో ఉన్నప్పుడు ఇమోషన్ ప్రశ్న కాదు ఇక్కడ, ఇమోషన్ ప్రశ్న కాదు. నువ్వు లీగల్ గా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ గా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ గా నువ్వు నీ హక్కు ఏంటి? అందరు మానవులకి బతకడానికి హక్కు ఉంది. లోవర్ రైట్ కు వచ్చేప్పుడు తమిళనాడు కింద ఉంది, సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, నీరు పల్ల మెరుగు అని చెప్పి మనం చెప్తుంటాం. ఆ కిందకి వెళ్ళిపోయేదాన్ని నువ్వు ఆపి నేను అసలు నీకు ఇవ్వను అనేది చాలా చాలా తప్పుది. రమేష్ గారు మీ ఒపీనియన్ అండి? ఋషి గారు, చాలా దురదృష్టకర సంఘటనలు అండి ఇవన్నీ కూడా. కేంద్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని ఉండి ఇవన్నీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేస్తూ ఇందాక కృష్ణారావు చెప్పినట్టు మన రైట్ ని మళ్ళీ ఇంకోసారి అప్పీల్ చేసుకునే విధంగా కర్ణాటక ప్రవర్తిస్తే బాగుండదు. అంటే దీని గురించి కదండి, రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలకి అంటే తప్పనిసరిగా పరిస్థితులు దారుణంగా, ప్రకృతి కరుణించకపోతే మనం అల్లాడిపోయే పరిస్థితులు ఈ రోజున స్పష్టంగా కనిపిస్తాయనండి. మనం చూసాం నీరు అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఫస్ట్ అంటే వాతావరణ శాఖ చెప్పిన తర్వాత వర్షాలు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఒకచోట కదండి, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు మేమున్నాం, మా ప్రాంతంలో కూడా నీటి ఎదుటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రాల మధ్య సమస్యలు పోయి జిల్లాలుగా వస్తాయండి, జిల్లాల నుంచి ప్రాంతాల వారిగా. ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి కదండి, నేను లాస్ట్ టైం చేసినప్పుడు పెరణ కాన్స్టిట్యున్సీలో చాలా అంటే డెల్టా అండి, అది తీర ప్రాంతం. మాకు వాటర్ కోసం మేము వేరే పక్కన నియోజకవర్గం రైతుల మీద మేము గొడవకి వెళ్ళేవాళ్ళం. ఆ రైతులు వాళ్ళు మేము కలిసి ఇంకో పక్కకి వెళ్ళేవాళ్ళం. అట్లా ఈ విధంగా గొడవలు పెరుగుతా పోతాయి కానీ
దీన్ని గన శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత గన కేంద్రం గన కనుగొనకపోతే నీటి యుద్ధాలు తప్పనిసరి. ఇది గ్యారంటీగా రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామం. ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి అనుకుంటున్నాము, మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, మనకు మహారాష్ట్రకి మనకి గొడవలు ఉన్నాయండి, మధ్యలో తెలంగాణకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నాయండి. ముందు జాగ్రత్త చర్యగా దీన్ని, ఇది జరిగిన దాన్ని ఒక దేశవ్యాప్తంగా ఇటు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అందరినీ సర్ది వాటాలు సమంగా పంచే కార్యక్రమంగా పెద్దన్న పాత్ర పోషిస్తేనే ఎక్కడైనా కానీ దీనికి ఫుల్ స్టాప్ జరగడానికి అవకాశంగా ఉంటుంది. కానీ ప్రకృతిగా కరుణించకపోతే తప్పనిసరిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీన్ని మాత్రం గుర్తెరగాలి సార్. ఇది ముందు ఏపీ ఇప్పుడు మహారాష్ట్ర ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రాకి వచ్చేది. అయితే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా వాటర్లో మళ్ళీ రెండు రకాలు, త్రాగునీటి సమస్య ముందు, తర్వాతే సాగునీటి వస్తుంది. దీనికి పరిష్కారం వల్ల ఇది ఒకటే, వర్షాలు కూడా ఏంటి అకాల వర్షాలు పడతాయి, దానివల్ల పంట నష్టం వస్తుంది. అంటే అసలు పంట వేయకుండా కూడా ఉండే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి పరిష్కారం దీనికి కనుగొనాలంటే లింకేజ్ ఆఫ్ రివర్స్ అనేది ఒక్కటే దీనికి మార్గం దేశం మొత్తం మీద. దానికి ఆ రోజుల్లోనే 7 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసి ఇచ్చాడు సురేష్ బాబు గారు, నాకు గుర్తుంది బట్టి. కాబట్టి ఆ విధంగా కేంద్రం ఆలోచిస్తే తప్ప పరిష్కారం కాదు. బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇష్యూ కృష్ణారావు గారు, ఒక నిమిషం పాటు అంటే కంపేర్ చేయొచ్చో లేదో, ఇప్పుడు ఏదైతే లేఖలతో యుద్ధం నడుస్తుందో ప్రస్తుతం ప్రాజెక్టుల మీద మాకు వాటా ఇంత తెలుగు రాష్ట్రాల మధ్య, ఇంత ప్రమాదానికి దారితీసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చా? దానికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? అసలు కంపేర్ చేయాలి, ఇష్యూ బై ఇష్యూ చూడాలి కదా. ప్రతిదాన్ని మనం కావేరితో ముడిపెట్టలేము. ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది, దానికి ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలి. 1996లో ఇచ్చిన ట్రిబ్యునల్ ఆదేశాలు, అది మన కావేరీకి సంబంధించి డెసిషన్, అంటే ఫైనల్ అవార్డు వాళ్ళు ప్రకటించింది. మనకి కృష్ణాది ఉంది, గోదావరి ఉంది. ఇక్కడ ఒకటే అంటే ఐ థింక్ జంజాల శంకర్ గారు చెప్పినట్టు, వాళ్ళు ఇందాక జోగి రమేష్ గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఇది సెంటిమెంట్కి దానికి ఏం లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడంకాలం ఉంది, ఫస్ట్ జోన్ నల్గొండ, సెకండ్ జోన్ ఖమ్మం, థర్డ్ జోన్ వచ్చి మళ్ళీ కృష్ణా జిల్లాకి, వెస్ట్ గోదావరికి కూడా రావాలి. అది వెస్ట్ గోదావరికి అసలు నాగార్జున సాగర్ ఎడంకాలం కింద వెస్ట్ గోదావరి కృష్ణా ఉన్న సంగతి ఎవరికి తెలియదు, మర్చిపోయారు చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు రావు. అది ఈ జోను ఈ ఇద్దరు వాడుకుంటారు. ఈ జోన్ 1కి ఇస్తున్నారు. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి కేఆర్ఎంబి వాళ్ళు మొన్ననే కొంచెం అలాట్మెంట్లు చేశారు కదా, అందులో చేస్తే ఆ ఖమ్మానికి పోవడంలా, పాలేరు దాటి పోవడంలా. మాకు సంగతి ఏమిటని వాళ్ళ ఆందోళన వాళ్ళు నడుస్తుంది. వీళ్ళు అయిన తర్వాత ఇంకా నూజివీడు, మైలవరం అన్ని తిరగాలి. ఈయన బాగా జోగి రమేష్ కూడా అక్కడ వాడే ఇలా తిరిగి వెళ్ళాలి. అది ఇంతవరకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. బట్ ఇష్యూ బై ఇష్యూ చూసినప్పుడు ఒక ట్రిబ్యునల్ అంటే ఆయనకు బాగా తెలుసు, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సరి సమానం అని చెప్పారు. అయితే ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంటర్ఫీర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఆల్మట్టి వ్యవహారంలో కానీ ఇంకోటి కానీ అప్పుడు బచావద్దాల మీద వెళ్ళినప్పుడు చూసాం. దాని మీద వాళ్ళు జోక్యం, వాళ్ళు ఏమిటి, వాళ్ళు దేని మీదైనా జోక్యం చేసుకుని, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అది ఇక్కడ ఇష్యూ బై ఇష్యూ చూస్తే మనం ఇది ఇలాగే అవుతుంది అని చెప్పడానికి లేదు. సుహృద్వాద ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అవ్వచ్చు. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. కలుసుకుని ఏదో ఆ పెనుగంగా చనక కొరట ఇలానన్నిటికీ వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూడా కూర్చుంటే ఇంకొంచెం ఇది వస్తుంది. ఇది ఏమవుతుందంటే ప్రాంతీయమైనటువంటి భావాలు వాటి కోసం ఆ ఉద్రిక్తతల మూలంగా మనకి లబ్ధి చేకూరుతుంది. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఏమన్నారు, జైపాల్ రెడ్డి గారు ఏంటంటే మీరు తెలుగుదేశంతో ఎలా కూర్చున్నారు, తెలుగుదేశమే కదా పాలమూరు, రంగారెడ్డి, దిండికి ఎగెనిస్ట్ చేస్తోంది, మీరు వెళ్ళి వాళ్ళతో ఎలా ఆందోళన, మీరు తెలంగాణ వాళ్ళ, అట్లా ఇట్లా అని ఒక మాట. అలాగే జైపాల్ రెడ్డి గారు, లేకపోతే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ మాటలు వీళ్ళు, నువ్వు మల్లన్న సాగరము నువ్వు ముంచేస్తున్నావు ఇట్లా అని వీళ్ళంటే, పులిచింతల నల్గొండ జిల్లా భూములన్నీ మునిగిపోయాయి, పులిచింతల రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నువ్వేం నోరెత్తావు అని మళ్ళీ వీళ్ళు ప్రశ్న. ఈ వ్యవహారం ఏమవుతుందంటే వీళ్ళకి రాజకీయంగా పనికొస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో వీళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజల్ని ఏదో రెచ్చగొట్టడానికి. ఏంటంటే నిజమైనా మనం ఏదో ముంచేస్తున్నాం అంటే, లేదా వాడే ముంచేసాడని వాడి మీద వేయడానికి, వీడి మీద వేయడానికి, ఇలాంటివన్నీ సాగ్గా తీసుకుంటున్నారు రాజకీయ పార్టీలు. అది మంచిది కాదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్.
బ్యాక్ టు లైవ్ షో. స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి జోగి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ప్రధాన ప్రతిపక్షంగా మీకు ఇదొక ప్రభుత్వం మీద విమర్శించడానికి మరొక ఆయుధం దొరికింది అనుకుంటున్నారా? అయితే దీని మీద అప్పీలుకు వెళ్తోంది ప్రభుత్వం. ఈ విధానం అనుసరణీయం కాదని కోర్టు చెప్పలేదు. ఇందులో కొంత పారదర్శకత కొన్ని అంశాలు లోపిస్తోంది. మొదట్లోనే దీన్ని సరిచూసుకుంటే సరిపోతుంది అన్న విధంగానే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని మీరైతే నెగిటివ్ కామెంట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. ఎప్పటికంటే మొదటి నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు మీరు. సో ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు? రిషి గారు, మొదటి నుంచి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామండి, ఈ విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది, పారదర్శకత అసలు ఈ విధానంలో లేదు అని చెప్పేసి ఇంతకు ముందు కూడా 1-2 సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా మనం గమనంలోకి తీసుకుంటే అసలు ఆ పేరులోనే ఉందండి, స్విస్ ఛాలెంజ్ చేసే అవకాశమే ఇతర వాళ్ళకి కల్పించకపోతే గొంతు నొక్కేసి నోరు నొక్కేసి అసలు మనం 1-2 సంస్థల్ని పరిగణలోకి తీసుకొని ఆ 2 సంస్థలతో మనం ఒక ఒప్పందాలు లోపభూయిష్టంగా కుదుర్చుకున్న తర్వాత ఆ 2 సంస్థలనే దానిలో పాల్గొనాలి. సింగపూర్ ఇవన్నీ కూడా మేము ఫస్ట్ నుంచి ఇది ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వ్యవహరించట్లేదు. ఆయన వ్యవహార శైలి ఒక సింగపూర్ కంపెనీలకి మన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారని మేము చెప్పిన పరిస్థితులే హైకోర్టు వ్యాఖ్యానం. ఇది మేమేదో హైకోర్టు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే చదివాను. అయితే మంత్రి ఏం చెప్తున్నారంటే ఈ విధానం గురించి ఎక్కడా తప్పు పట్టలేదు, కానీ అందులో ఏవైతే లోపాలు ఉన్నాయో కొంత పారదర్శకత ఎక్కడైతే లోపిస్తుందో, ముఖ్యంగా ఈ రెవెన్యూ దానికి ఎంత వస్తుంది, దీనికి సంబంధించిన వాటిని సరి చూసుకోమని చెప్పింది తప్ప విధానం ఎక్కడ తప్పని చెప్పలేదు. ఆ వివరాలను సమర్పించి ప్రభుత్వ పారదర్శకత మళ్ళీ ప్రూవ్ చేసుకుంటామని మంత్రి చెప్పారు. స్టేకి వెళ్ళబోతున్నారు, దీని మీద అప్పీల్కి వెళ్ళబోతున్నారు. రిషి గారు రిషి గారు అసలు ఛాలెంజ్ చేసే విధానాన్ని, అసలు దాంట్లో ఉన్న విధానం అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక వ్యక్తి కోట్ చేసినప్పుడు నేను ఛాలెంజ్ చేసే విధానాన్ని తప్పు పడతా ఉంటే అసలు అందులో ఏముంది, వాణిజ్యపరంగా అసలు ఆయన ఏమి ఇచ్చాడు అనేది బయట పెట్టకుండా నేను ఎట్లా ఛాలెంజ్ చేస్తానండి? అసలు ఆ విధానం ఏంటి సార్? ఇప్పుడు మనం అందులో ఎంత లోగొట్టుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇవాళ హైకోర్టు వ్యాఖ్యలను మొత్తం కూడా మీరు రామ్మోహన్ గారికి తెలియదు కాదు, ఇది టోటల్ గా ఏం సార్ 1651 ఎకరాలకు సంబంధించిన ఇష్యూని తీసుకెళ్లి సింగపూర్ కన్సార్టియం కి 306 కోట్ల రూపాయలతో మీరు పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కంపెనీకి 20-25 సంవత్సరాలు మన భూములన్నీ కూడా మన హక్కులన్నీ కూడా దారాదత్తం చేసే కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామండి? మనం కూడా సపోర్ట్ చేస్తామండి. మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇది కొంచెం ఏమన్నా ఇబ్బంది పెట్టే అవసరమా ప్రభుత్వాన్ని? ఏం లేదండి, ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, అక్కడ రాజధానికి రాకూడదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన తతంగం రాష్ట్రపతికి తెలుసు. ఇంతకుముందు కూడా వెళ్ళి అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టాలని చూశారు, వాళ్ళకి స్పందన లేదు, సరే అయిపోయింది, ఆ తతంగం అంతా అయిపోయింది. ఈవేళ మనకు కావాల్సింది కట్టుబట్టలతో లేకుండా అక్కడికి పంపించేశారు, రాజధాని లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజధాని నిర్మించాలనంటే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఇవి చేస్తున్నారో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే అదైతే బెటరు అని తీసుకోవడం జరిగింది. మాట్లాడితే సింగపూర్ అంటున్నారు. తర్వాత స్విస్ విధానాన్ని తప్పుపట్ల విధానం ఇంతకుముందు ఏ స్టేట్లో పాటించలేదు, ఎక్కడ చేయలేదు. మనకు పనులు త్వరితగతిగా అవ్వాలనంటే, మనం త్వరగా ప్రజలకు చూపెట్టాలనంటే క్వాలిటీ ఎవరైతే ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రతిష్ట ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా ఏముంటుంది, తప్పు అది విధానాన్ని తప్పు పట్టలేదు కదా, కరెక్టే. కానీ అసలు వాళ్ళ కేపబిలిటీ ఉందో లేదో కూడా చెక్ చేయకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే దానికి అందుకే ఇప్పుడు ఏదైతే కోర్టు సూచనలు ఇచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం అవి పరిగణలో తీసుకుని ఇప్పుడు సరే October 31 వేస్తున్నారో అదేవిధంగా మళ్ళీ మా ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తాం. నేనేమంటున్నానంటే ప్రతిదానికి అభివృద్ధికి అడ్డుపడి కాలయాపన అంటే ఏంటి, మీకు అక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అడ్డుపడటం అనేది రాజకీయంగా. నేనేమన్నా ఎన్నికలప్పుడు మీరు చెప్పుకోండి, మీకు రాజకీయంగా ఏది కావాలో అది. మేము ఒకే తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. కానీ దయచేసి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వాన్నో చంద్రబాబు నాయుడు గారినో బ్లేమ్ చేసి రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతిని మన
ప్రజలకు ద్రోహం చేయొద్దనేది నేను ప్రతిపక్షాలు కూడా చెప్పేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి, సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి, తప్పకుండా స్వీకరిస్తుంది. కానీ ప్రతిదానికి ఈ విధంగా అడ్డుపడితే బండి ముందుకు వెళ్దాం. రేపు మనకి పోలవరం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, అదేవిధంగా రాజధాని నిర్మించాలనుకుంటున్నాం, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మనం నిర్మించదలుచుకున్నప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, రవిశంకర్ గారు లీగల్ ఎక్స్పర్ట్ గా కాకుండా కాంగ్రెస్ నేతగా కామెంట్ చేయండి. రమేష్ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా, ఒక నిమిషం. ఈ సింగపూర్ కన్సార్షియం యొక్క కెపాసిటీస్ ఎవరు జడ్జి చేయాలి? ఫస్ట్ సిఆర్డిఐకి వెళ్ళిన తర్వాత సిఆర్డిఐ నుంచి ప్రాజెక్ట్ ప్రపోనెంట్ యొక్క కెపాసిటీస్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి వెళ్తుంది. ఇవందరూ వాళ్ళు అసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే అప్ సైడ్ డౌన్, గవర్నమెంట్ నుంచి కిందకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత అక్టోబర్లోనే అయిపోయింది, 2015 అక్టోబర్. దెన్ హౌ డు యూ అసెస్ ది కన్సార్షియం కెపాసిటీ? కన్సార్షియం కెపాసిటీని అసెస్ చేయకుండా ఉండటం ఒక యాంగిల్ అయితే, నువ్వు స్విస్ ఛాలెంజ్ అంటే ఇందాక రమేష్ చెప్తున్నాడు, ఛాలెంజ్ చేయాలి. నేను కనుక 10 రూపాయలు చెప్తే ఈ 10 రూపాయలయ్యా మొదలు మామూలుగా మన సీల్డ్ కవర్లో ఏంటి 10 రూపాయలు నీదైతే 9 రూపాయలు 99 రామ్మోహన్ రావు వేస్తే రామ్మోహన్ రావుకి ఇవ్వారు లోయెస్ట్ కి. స్విస్ ఛాలెంజ్ లో ఏంటంటే నేను ముందు 10 రూపాయలు చెప్పి ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తే పక్కవాడు 11 రూపాయలు, ఆ తర్వాత వాడు 12 రూపాయలు ఇస్తే ఈ 12 రూపాయలు దాన్ని రామ్మోహన్ రావుకి ఇవ్వక్కర్లే, మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ప్రపోనెంట్ ఉన్నాడో సింగపూర్ కన్సార్షియం వాళ్ళకి వాళ్ళ ఆ రేట్ ఇచ్చేసి, దట్ ఈస్ ది టోటల్ క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్. దాన్ని వదిలేసి మేము సీల్డ్ కవర్ లో ఇది పెడతాము, మేము టెక్నికల్ బిడ్ని ఫైనాన్స్ బిడ్ని ఒకేసారి ఓపెన్ చెయ్యము, మీకు వాళ్ళ టెక్నికాలిటీస్ మాత్రం చెప్తాం కానీ ఫైనాన్స్ మేము చెప్పము, నువ్వు వినడానికి వీలేదు, సీల్డ్ కవర్ లోనే ఉంచుతాము, మీకు చెప్పము మేము, అయినా మీరు పార్టిసిపేట్ చేయాలి. నువ్వు ఎవరైనా తెలిస్తే కదా పార్టిసిపేట్ చేయడానికి. అంటే ఏంటి, వచ్చే వాళ్ళని ఏ విధంగానూ తెలియనివ్వకుండా చేసి మిమ్మల్ని మబ్బులో పెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి 10 రూపాయలకి 99 రూపాయలు కోట్ చేయించే ప్రయత్నం ఒకటైతే, రెండోది భారతదేశం కండిషన్స్ కి, మన సాయిల్ కండిషన్స్ మనం చేసేదానికి ఇక్కడ వదిలిపెట్టి నీకు అక్కడికి తీసుకెళ్లి ఫారెన్ కంట్రీస్ లో మాత్రమే కెపాసిటీస్ ఉండి కట్టడానికి అధ్యయనం చేస్తారు. వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడున్న వాళ్ళని ఎవరిని రానివ్వకుండా క్లోజ్ చేసే ఒక వ్యవహారం చేసి అక్కడున్న వాళ్ళకి మాత్రమే, అక్కడ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడికి వచ్చి వేసుకునే ఇది చేసి 3 పాయింట్స్ మీద ఆన్సర్ చేయలేకపోయారు. అటార్నీ జనరల్ కూడా వచ్చి వీటికి సమాధానం చెప్పమంటే చెప్పలేకపోయారు. మీ విశ్లేషణ ముందు రమేష్ గారు మీ పాయింట్ ఏంటండి, మీరేదో చెప్పదలుచుకున్నారు? రిషి గారు, హైకోర్టు చెప్పిన విషయాలన్నీ కూడా రామ్మోహన్ గారు ఒకసారి క్లియర్ గా వినాలి. అసలు ఈ విధానం కరెక్ట్, విధానంలో లోపభూయిష్టమైన విధానాలని హైకోర్టు చెప్పింది. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షం ఏదో ఏం సార్ మీరు దోచుకుంటానంటేనో లేకపోతే దాచుకుంటానంటే మేము చూస్తా ఊరుకుంటే మేము ప్రతిపక్షం కాదు, మేము ప్రజల పక్షాన్ని మేము పోరాడాలి కదా సార్. మేము రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు ఏదో లోకంత పక్షలాగా మీరు దోచుకున్నారు కాబట్టి మీరు అదే అనుకుంటున్నారు. అది కాదు, మీ నాయకుడు జైలు పాలయ్యి కేసులు గోళ మళ్ళీ ఇవన్నీ అదే మళ్ళీ మొదలుకు వస్తుంది. నేనేమంటానంటే వాళ్ళు రాజకీయం కాదు కావాల్సింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనం అభివృద్ధి చేసుకోవాలా, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదే విధంగా త్వరితగతిగా పనులు చేసుకోవాలంటే ఇది ఒక మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. అందులో టెక్నికల్ గా తప్పులు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకుంటామని కూడా చెప్తా ఉంది. అందుకని మీకు ఇంకేం కావాలి? మనకు కావాల్సింది అభివృద్ధి, పనులు కావాలి. మనకి పనులు కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, టెండర్ సిస్టమ్ కూడా ఉందో మీకు తెలుసు. L1 అంటాడు, L1 అతను చేయలేడు, అతను చేయకుండా కూడా ఇవ్వలేరు, దానివల్ల ఇతను చేయలేడు, ఆ పని కాదు. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటి, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటారు. ఈ ప్రాసెస్ విధానం వెళ్లకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏంటంటే ఎవరైతే కెపాసిటీ ఉందో, ఎవరైతే చేయగలరో, ఎవరైతే క్రెడిబిలిటీ ఉందో, ఎవరి దగ్గర అయితే ఆర్థిక స్తోమత ఉందో, టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రావటం వల్ల 10 మంది ఇన్వెస్టర్స్ కూడా అవకాశం ఉంటుంది. ఆలోచన చేస్తాము. రిషి గారు నేను రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు ఏంటన్నా ఏమండి, ఛాలెంజ్ చేసే విధానాన్ని మనం తీసుకున్నప్పుడు
ఛాలెంజ్ లో సంస్థలు పాల్గొనాలా లేదా? ఛాలెంజ్ చేసే అవకాశం మీరు ఇవ్వాలి కదా అనే బిడ్స్ పాయింట్. ఓపెన్ ఒక్క నిమిషం, చేయకుండా, దీని మీద వాణిజ్యపరమైన కృష్ణారావు గారి బిడ్స్ అనాలిసిస్ చేయకుండా, తీసుకుందాం. మీరు రమేష్ గారు ఒక్క ఒకరితోనో- నిమిషం. కృష్ణారావు గారు ఒకరితోనో ఇద్దరితోనో మీరు లాలూచి పడితే ఇది కరెక్ట్ అంటారా? ఈ లాలూచి విధానం అనేది కరెక్ట్ తప్పకుండా అదే మీరు ప్రజల సభ్యులుగా పట్టిస్తా ఉన్నారు. పొలిటికల్ కామెంట్స్ ఒకసారి బ్రేక్ చేస్తే మనం తప్పుగా పట్టించేది సార్. హైకోర్టులే మిమ్మల్ని అభిషేకించినాయి, హైకోర్టులే ఎక్కడండి? మిమ్మల్ని తప్పు పడతా ఉన్నాయి కదా సార్. అది బొద్దు అని అనలేదు. రమేష్ గారు ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉంది, వాళ్ళకి రాజధాని లేదు, కట్టుబట్టలతో వెళ్ళిపోయారు, అక్కడ ఏదో నిర్మాణం జరగాలి. లేదు హైదరాబాద్ ఉంది, తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇక్కడేమో తొందరపాటు లేదు, అలా అనేది రూల్స్ ఉండదు ఎక్కడ. ఓకే, తొందరగా చేయడానికైనా మామూలుగా ఆలస్యంగా చేయడం ఉండదు. ఒక పని చేయడానికి ప్రభుత్వానికి అంటూ ఒక నిర్దిష్టమైన విధానాలు ఉండాలి, ఉండి తీరాలి. మీ ఇంట్లో ప్రైవేట్ వ్యవహారం, నా ఇంట్లో ప్రైవేట్ వ్యవహారం, నేను మా ఇంటిని 100 కోట్లతో నిర్మిస్తాను, 200 కోట్లు నా డబ్బు ఉంటే నా ఇష్టం, అంతే కదా. వీడికి కాదు, ఎందుకంటే మీరు ఈ ఊళ్ళో వాడికి ఎందుకు వెళ్ళదు, ఆ ఊళ్ళో వాడికి ఇది నా ఇష్టం, నాకు దాంట్లో ఇంటర్ఫిరెన్స్ లేదు. బట్ వెన్ ఒక గవర్నమెంట్ అంటూ చేసేప్పుడు దానికి రూల్స్ కండిషన్స్ అప్లై. ఈ గవర్నమెంట్ చేసేదానికి మేము తొందరపాటుగా చేయాలి, చాలా తొందరగా చేసుకోవాలి అనే వేరు, తొందరపాటు వేరు. ఓకే, తొందరగా చేసుకోవాలి, త్వరితగతిన రాష్ట్ర రాజధాని నిర్మాణం అవ్వాలి, ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఎక్కడ ఏ హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ తప్పట్ల బాబు నువ్వు కోర్టులు కూడా అవే చెప్పారు, అన్నారు. అభివృద్ధికి విధానం. అంటుగా. అయితే చేసేప్పుడు టెండరింగ్ ప్రాసెస్ అని ఉంటుంది కదా ఏదైనా కట్టడానికి, అది ఇచ్చేప్పుడు ప్రభుత్వం ఇచ్చేప్పుడు అంతే తప్ప నేను ఇష్టం అని నేను మొన్ననే వెళ్ళా చైనాలో చూసేవాడు ఎవడో ఇప్పుడే పెద్ద బ్రిడ్జి కట్టాడు నేను వాడికి ఇచ్చేస్తున్నా, లేదు జపాన్లో అది చూశాను ఇది ఇచ్చేస్తున్నా, అలా కుదరదు. అలా మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఒక ప్రాసెస్ పద్ధతి పాటించాలి. ఈ సింగపూరు, ఈ స్విస్ ఛాలెంజ్ గురించి ఆయన కరెక్ట్గా చెప్పారు రవిశంకర్ గారు. ఇచ్చేప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ప్రతిపక్షం కాదు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు వేసేవి. మీరు అసలు పాల్గొనడానికే వీల్లేదు, ఎందుకు ఏమో నువ్వు ఇష్టం, నువ్వు రావడం లేదు. అదేంటంటే ఎందుకు రాకూడదు అంటే అంతే, నీకు అర్హతలు లేదు. ఏ అర్హతలు లేదు అది చెప్పరు. స్విస్ ఛాలెంజ్లో ఆ రెవెన్యూ షేర్ అది తెలియకుండా, అది మరీ దారుణం. ప్రభుత్వానికైనా తెలుసా అని అడిగాడు రామచంద్రరావు గారు, జస్టిస్ రామచంద్రరావు గారు. మీకు తెలుసా అసలు వాడు ఇచ్చిన ఫిగర్ ఎంత మీకు తెలుసా అంటే మాకు తెలియదు, సీల్డ్ కవర్ లో ఉందండి అంటే ఎవరికి తెలియకుండా ఆ సీల్డ్ కవర్ లో వాడు మన్ను పెట్టాడో మశానం పెట్టాడో అసలు ఏం తెలియదు. మీరేమో అది బేస్ చేసుకుని బయట వాళ్ళు ఎవరు రాకూడదు, బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు, అంతే ఇదే మా పద్ధతి అని అంటే అది కుదరదు అన్నారు. అయితే ఒకటి మొన్న ఆల రామకృష్ణారెడ్డి గారి చూసాం స్టే వ్యవహారం, ఇది మన ఇది క్యాష్ ఫర్ ఓట్ ఫర్ క్యాష్ స్కామ్ లో ఆయన వెళ్ళి ఆ ల్యాబొరేటరీ ఏదో ప్రైవేట్ ల్యాబొరేటరీకి వెళ్ళి ఏదో తెచ్చేసుకొచ్చేసి వేసేసాడు. వేస్తే ఏసీబీ చూడమని ఒక జడ్జి కింద కోర్టు ఇచ్చాడు. వెంటనే దాన్ని స్టే ఇచ్చారు. అంటే ఒక పద్ధతి అది స్టే రాకపోవడం ఏమైంది, ఆ ఇష్యూ పోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు ఈయన సింగిల్ జడ్జి గారు ఇచ్చిన దాని మీద వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఈ స్టే మీద ఆ స్టే ఇంకో స్టే ఇస్తారా? నథింగ్. రివిజన్ పిటిషన్ వేసేప్పుడే అప్పీల్ ఏముంటుందంటే ఇది ఆపేయమని ఆయన బాగా తెలుసు ఆయనకి. ఇది మీరు నిర్ణయం తీసుకునే ముందు కింద ఆయన ఇచ్చింది ఆపండి అని కూడా ఉంటుంది. అది ఏమవుతుందో మరి తెలియదు. బట్ ఒకటి ఈయన లేవనెత్తిన దాంట్లో ఇది ఒక తొందరగా ఒక రోజులో పావు గంట అరగంట వినేసి ఇచ్చిన జడ్జిమెంట్ కాదు, ఇది రోజుల తరపుడు జరిగింది. ఆయన కూడా సుదీర్ఘంగా ఇచ్చాడు. ఒకటే ఎలా ఆయన చెప్పింది ఏంటంటే మీకే తెలియని దానికి మీరు ఎలా చేస్తారు, ఇది బాగోలేదు, మీరు సరిదిద్దుకోమన్నాడు. అంతే తప్ప మీరు కట్టద్దు, ఫిజికేట్కి ఇవ్వద్దు అని ఆయన ఏం చెప్పలేదు. మీరు చెప్పిన నిబంధనలే మీరు పాటించండి అన్నాడు. కాబట్టి ఇందులో నాకైతే పరిచయం తప్పడానికి అయితే లేదు. ఇది కూడా కాకుండా ఏంటంటే కృష్ణారావు గారు చెప్పినట్టు వాటిల్లో కంటిన్యూటీలో ఏంటంటే నువ్వు సింగపూర్ కన్సార్షియానికి 15 నెలలు టైం ఇచ్చావు వాళ్ళ డాక్యుమెంటేషన్కి వాటన్నిటికీ. వీళ్ళకి మటుకు 7 రోజులు టైం ఇచ్చావు అన్నింటినీ క్వశ్చన్ చేయడానికి. నువ్వు ఆ 15 నెలలు వాడు పెట్టిన దాన్ని క్వశ్చన్ చేయడానికి వీళ్ళకి టైం ఇవ్వలే. సందర్భంలో రాస్తూ వారు ఏమన్నారంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ 20 సంవత్సరాల ప్రాజెక్టు ఇంటర్మిటెంట్ గా ఇప్పుడు ఇచ్చే ఇంట్రిమ్ డైరెక్షన్ లో మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చే ఇంట్రిమ్ డైరెక్షన్ వల్ల ఈ ప్రాజెక్టులు ఏమి ఆగిపోవటంలా, మీకు 20 సంవత్సరాల టైం ఉంది ప్రాజెక్ట్ కట్టుకోవడానికి. ఇది సరిగ్గా చేసి సవ్యంగా చేసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు దీన్ని చేసి అందరికీ అవకాశాలు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఈ రిట్ వేయడానికి. ఫైనల్ వర్డ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీరు కంక్లూడ్ చేద్దాం. రమేష్ గారు, రిషి గారు 30 seconds లో కంక్లూడ్ చేయండి.
సింగపూర్ కన్సాల్టియం అనేది సింగపూర్ ప్రభుత్వ సంస్థ కానే కాదండి. సింగపూర్ ప్రభుత్వంలో మనలాగా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్ లాగా రిజిస్టర్ చేసుకునే కాంట్రాక్ట్ సంస్థలే గాని అదేదో సింగపూర్ ప్రభుత్వం వచ్చేసి మన దగ్గర ఇక్కడ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన రామ్మోహన్ గారు బిల్డప్ ఇచ్చే అది కరెక్ట్ కాదు సార్. మీరు ఆలోచన చేసుకోండి. సింగపూర్ కన్సాల్టియం ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ కోట్ చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసే మన కంపెనీలు మన భారతదేశంలో తప్ప అని పెట్టారు. ఏ సార్ మన భారతీయులు వెళ్ళి ఇతర దేశాల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు, బ్రహ్మాండమైన వంతెనలు కడుతున్నారు, బ్రహ్మాండంగా అన్ని దేశాల్లో మనం విస్తరిస్తా ఉంటే భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్లు తప్ప ఇతర దేశాల్లో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వచ్చి ఇక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. మనం మాత్రం మనకి ఏమి తెలియదండి, మనకేమి చదువుకోలేదు, మనకు పరిజ్ఞానం లేదు. రాష్ట్ర విభజన అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మనకు అక్కడ ఏమీ లేదు. మనం అంటే త్వరగా కనీసం రేపు ఏం చేశారంటే కూడా కంటికి కనపడేట్లేకుండా ఉంటాయి. అందువల్ల ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్గా ఉన్నారు, అంటే సరిపోయినంత వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ మొబిలైజ్ చేసే కెపాసిటీ ఉంది. అందువల్ల వాళ్ళని ఎంచుకోవడం జరిగిందని తప్ప ఇందులో అయిపోయింది కూడా అంది. ఒకటి కోర్టు కూడా ఏం తప్పు పట్ల. అందులో ఏమంటున్నారు, ట్రాన్స్పరెంట్, ఇందాక మీరు చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఒక పదం వాడారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం కూడా కోర్టు ఇచ్చిన సూచనలు కూడా పరిగణలో తీసుకుని న్యాయ నిపుణులు సలహా తీసుకుని ముందుకు వెళ్తామని తీసుకుంటాం. మనకు కావాల్సింది అక్కడ అభివృద్ధి, అర్జెంట్గా పనులు కావాలి. అంతేగాని ఇలా చెప్పుకుంటూ పోయి కాలయాపన చేసి రేపు మనం ఏమీ చేయలేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని. థ్యాంక్ యూ రమేష్ గారు, లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. దివాళ విషయం రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.